షేక్ 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 ఆడిస్తాను రా. కళ్యాణ్ రామ్ గారు నిజంగానే షేక్ చేశారు ఈ మూవీతో. బింబిసారతో ప్రాపర్ కంబ్యాక్ ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి అమిగోస్ మూవీతో మళ్ళీ డ్రాబ్యాక్ అయ్యారు. మళ్ళీ ఇతను కంబ్యాక్ అయ్యారని చెప్పుకోవచ్చు ఈ డెవిల్ మూవీతో. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే నేను వీడియో పెట్టినంటే మీకు నోటిఫికేషన్ రావాలి కదా. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే మద్రాస్లో ఒక విలేజ్లో ఉంటుంది. విలేజ్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్కి మన హీరోని నియమిస్తారు. దాని తర్వాత మిగిలిన క్యారెక్టర్స్ స్టోరీలోకి ఎలా ఎంటర్ అయ్యారు అనేది స్టోరీ. అండ్ మనకి టైటిల్లో ఇచ్చారు కదా, ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ అని. దానికి కూడా ద ప్రాపర్ జస్టిఫికేషన్ అయితే జరిగింది. అది చెప్తే స్పాయిలర్ అవుతుంది, మీరు మూవీ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇంకా నాకు ఎలా అనిపించిందంటే నచ్చింది మూవీ, నాకు వన్ టైం వాచబుల్, ఒకసారి అయితే చూడొచ్చు మూవీని. ఇంకా మనకి ఫస్ట్ హాఫ్ మొత్తం స్టోరీని ఇంట్రొడ్యూస్ చేస్తూ అలా అలా మెల్లమెల్లగా వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడ కొంచెం లవ్ సీన్స్ దగ్గర కొంచెం బోరింగ్ ఉంటుంది, కానీ పర్లేదు, బాగానే ఎంగేజింగ్గా ఉంటుంది. వన్స్ మనకి ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అవ్వగానే సెకండ్ హాఫ్ నుంచి ఇంకా కంప్లీట్ స్టోరీలోకి తీసుకువెళ్తారు డైరెక్టర్. ఆ స్క్రీన్ ప్లే ప్రెజెన్స్ కానీ అన్నీ చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంటుంది, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. వన్స్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక మెయిన్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా కంప్లీట్గా స్టోరీలోకి వెళ్ళిపోతాం. ఇంకా అక్కడ నుంచి మొదలవుతాయి మంచి మంచి ట్విస్టులతో, మంచి బీజిఎంతో బాగా రన్ అవుతుంది స్టోరీ. ఇంకా పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే కళ్యాణ్ రామ్ గారు ఇరగా తీసేశారు భయ్య. పెర్ఫార్మెన్స్ నిజంగా పీక్స్. అతని ముందు మూవీ ఎమోగోస్లో కూడా అతని పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది, మూవీ ఫ్లాప్ అయినప్పటికీ. అండ్ కమింగ్ టు ది హీరోయిన్ సంయుక్త మీనన్ గురించి మాట్లాడుకుంటే ఆమె రోల్కి చాలా అంటే చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో అయితే. అండ్ కమింగ్ టు ది టెక్నికాలిటీస్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. చెప్పాను కదా, ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో నరేషన్ ఉంటుంది. ఆఫ్టర్ వన్స్ ఇంటర్వ్యూల్ అవ్వగానే సెకండ్ హాఫ్ నుంచి ఇంకా స్టోరీ స్పీడప్ అవుతుంది అనమాట. ఇంకా లైటింగ్ బాగుంది. లైటింగ్ అంటే అప్పటి కాలంలో దానికి సంబంధించిన లైటింగ్ చాలా బాగా నాకు అది నచ్చింది. అండ్ కెమెరా వర్క్ ఈజ్ వెరీ గుడ్. కమింగ్ టు ది బీజిఎం, ది బిగ్గెస్ట్ ప్లస్ ఏదైనా ఉందంటే బీజిఎం. కొన్ని చోట్ల అయితే నిజంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ యాక్షన్ సీక్వెన్స్కి కరెక్ట్గా సెట్ అయ్యాయి బీజిఎం. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్ ఈజ్ వెరీ ప్రిడిక్టబుల్, అదొక మైనస్ ఉంది. క్లైమాక్స్ చాలా మనకి ఊహించదగ్గగా ఉంటుందన్నమాట. కమింగ్ టు ది అడల్ట్ కంటెంట్ విషయానికి వస్తే అడల్ట్ కంటెంట్ ఏం లేదు, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఈ వీకెండ్కి ది బెస్ట్ ఆప్షన్ నేనైతే చెప్తాను డెవిల్ని. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ ఆఫ్ డెవిల్. కళ్యాణ్ రామ్ గారికి చాలా ప్రాపర్ కంబ్యాక్ అని చెప్పుకోవచ్చు. మళ్ళీ ఇలాంటి మూవీస్నే మీరు చేయండి సార్. అండ్ దట్స్ ఇట్ ఫర్ ద రివ్యూ. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ నేను టైమ్లీ మీకు అందిస్తూ ఉంటాను. ఇంకా మీకు ఓటీటీలో ఏమైనా సిరీసెస్ ఏమైనా రివ్యూస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను మీకు అవి ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. బాయ్, థ్యాంక్ యూ.